ఫార్ములా ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ తన మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ను ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదుల బృందం స్పష్టం చేసింది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని పేర్కొంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించారు. ఫార్ములా ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ తన మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరింది. దాంతో కేటీఆర్ మంగళవారం న్యాయవాదులతో చర్చించారు. మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని న్యాయవాదులు పేర్కొన్నారు. అలా ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులున్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ నిర్ణయం మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే పోషించారు. ఫార్ములా ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప వ్యక్తిగత సంభాషణకు సంబంధించింది కాదని లాయర్లు స్పష్టం చేశారు. జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని తేల్చి చెప్పారు. విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరుడిపై వాడేందుకు కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని న్యాయవాదులు గుర్తు చేశారు. వ్యక్తిగత ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫోన్ అడగడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఐటీ చట్టం ప్రకారం ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఆక్షేపించారు. ఈ చట్టాల ప్రకారం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్టాప్ వంటి వ్యక్తిగత పరికరాలు అడగొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి ప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవని అన్నారు. ఎటువంటి నిధుల దుర్వినియోగం లేకుండా కుంభకోణం జరగని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతుందని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు విచారణలో భాగంగా కేటీఆర్ ఫోన్ ఏసీబీ అడగడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాతా నుంచి ఫార్ములా ఈ నిర్వాహకుల ఖాతాకు నగదు బదిలీ జరిగిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ వ్యక్తిగత ఫోన్ అప్పగించాలని ఏసీబీ అడగడం ఎంతవరకు సమంజసమని క్రిషాంక్ ప్రశ్నించారు. మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పుకుంటూ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అపహాస్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఫోన్ అడగడం చూసి ఆశ్చర్యం వేసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగినట్టు స్పష్టమవుతుందని ఆయన అన్నారు. కేటీఆర్ ఫోన్తో రేవంత్ రెడ్డికి ఏం పని అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.